యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మస్తున్నారు కదా. సో మీరు నా thumbnail చూసినారు కదా, మేమైతే కాళ్ళ కూర చేసినాం. మా స్టైల్లో కాళ్ళ కూర ఎట్లుంటుందని చూపించేస్తున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంక వీడియోని అయితే లైక్ చేయండి. వాటిని అట్లా చూసి అయ్యో నేను ఇప్పుడు వీటిని తినాలా అని ఎంతో బాధ అనిపించింది. కాకపోతే మరీ ఇంత ఫుల్ లెక్క ఉంటే ఇక నడవదులే, మనం బతకడానికి కూడా తినాలని చెప్పేసి తెచ్చుకున్నాం. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇవి తినాలంటే పొద్దుగాల 9 గంటలకల్లా పోవాలా, లేకపోతే అన్న అయిపోతాయి. సరే ఇప్పుడు కూర ఎవరికి లేట్ అవుతుంది అని చెప్పి రాఘవేంద్రలో పోయి టిఫిన్ చేసినాం నేను మా డాడీ. మా డాడీకి వడ అంటే ఇష్టం కాబట్టి వడ ఆర్డర్ చేసుకున్నాం. అది మాత్రం జల్దీ ఇచ్చేసినారు మంచిగా. ఎందో రాఘవేంద్ర అంటే ఆ పేరుకే గానీ ఒక టేస్ట్ కూడా యావరేజే ఉండే, నాకు అంతేం అనిపించలేదు. నేనైతే నా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. చూడండి దేనిపైన మూతలు ఉండదు, అట్లనే తీసిపెట్టి ఉంటది. ఇక అవన్నీ అనుకుంటే మనం తినలేం కాబట్టి నేను ఇట్లా అనుకుంటున్నాను. నాదైతే ఆర్డర్ వచ్చేసింది, చాలా లేట్ గా వచ్చింది నా ఆర్డర్ అయితే. నేను ఆనియన్ దోశ చెప్పిన, నేను కూడా ఫుల్ గా తినేసి మా మమ్మీ వాళ్ళకి కూడా పార్సల్ తీసుకొని వెళ్ళినాం. ఇక సో ఇంటికి వచ్చేసినాం. మనం కాళ్ళని అయితే ఇప్పుడు మంచిగా కడుక్కోవాలి. సో దొడ్డు పేసి దాంట్లో కొంచెం సేపు అట్లా నానబెట్టేసింది మా మమ్మీ పక్కకి. ఒక 10-15 మినిట్స్ తర్వాత, లేకపోతే ఒక మాక్సిమం 5 మినిట్స్ తర్వాత అయినా ఇంకా తీసేసి మంచిగా వాష్ చేసుకోవాలి దాన్ని. ఇట్లా దానికి ఏమన్నా ఉన్నా కూడా అదంతా పోతుంది. సో ఉప్పు వేసినాం కాబట్టి ఉప్పు బాగా పనిచేస్తుంది కదా క్లీన్ చేసుకోవడానికి. సో అదంతా పోతుంది. మా మమ్మీ అయితే నీట్ గా క్లీన్ చేస్తుంది. సో నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా నేర్చుకోవాలి మా మమ్మీ దగ్గర నుంచి. అట్లా ఒకసారి ఫ్రెష్ కడిగేసిన తర్వాత మనం బియ్యం అయితే 2-3 టైమ్స్ ఎట్లా కడుగుతామో సేమ్ ఇది కూడా అంతే. ఇంకా మళ్ళీ 2-3 టైమ్స్ అట్లా కడుక్కోవాలి. సో మొత్తానికి అట్లా ఫ్రెష్ కడిగేసిన తర్వాత తీసి ఇంకో గిన్నెలు వేసుకుంటుంది, వాటర్ అన్ని పొయ్యే లెక్క. ఎంత మంచిగా నిగనిగలు ఆడిపోతున్నాయి కదా. ఇక కూర చేసుకోవడానికి తయారుగా ఉన్నాయి మన కాళ్ళు అయితే. హో గైస్, మన కాళ్ళు కాదు, కోడి కాళ్ళు కూడా కాదు, మేక కాళ్ళు రెడీగా ఉన్నాయి. వేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకోండి గైస్. దాని తర్వాత మనం వేరేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మేమైతే ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి అట్లా మసాలా ఏమైనా యాడ్ చేసేసుకునేది ఉంటే యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ విజిల్స్ పెట్టేసేయండి. ఇప్పుడే వాటర్ అయితే పోయొద్దు అనమాట, ఎందుకంటే ఆ ఉప్పు కారం మొత్తం మనకి ముక్కలకు మంచిగా పట్టాలి. ఒక 10 విజిల్స్ అయిపోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని, మనకి గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ అట్లా పెట్టుకోండి. దాని తర్వాత గ్రేవీ అయితే మస్తు అయిపోతుంది మనకి. చూస్తున్నారు కదా మాది ఎట్లా అయిపోయిందో. కొంతమందికి అయితే నాన్ వెజ్ ఉందంటే బగారా రైస్ ఉండాల్సిందే, మాకు కూడా అంతే ఆల్మోస్ట్. కాకపోతే ఇది కాళ్ళకూర కాబట్టి నాకు ఎందుకో ప్లేన్ రైస్ అనేది తినబుద్ధి అవుతుంది. మా మమ్మీ చేస్తా అన్న కూడా ఇక వద్దులే మమ్మీ నీకు ఎందుకు శ్రమ అని చెప్పేసి చేయొద్దని చెప్పి నేను ఇట్లా ప్లేన్ రైస్ అనేది తిన్నాను. ఇక ఊకే చికెన్ మటన్ ఫిష్ ఇవి తిని బోర్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేయాలని అనిపిస్తుంది నాకు. సో ఫైనల్లీ గైస్ మా సండే అయితే ఇట్లా గడిచిపోయింది. సో మీ సండే, మీరు వీకెండ్ అప్పుడు ఏది తినడానికి ఎక్కువ ఇష్టపడతారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ముందు చెప్పినా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. బాయ్.